We continue our study today in all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈనాడు కొనసాగిద్దాం. We are looking at how to obey the command Jesus gave in the last verse of Matthew. మత్తయి సువార్త చివరి వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు ఏ విధంగా విధేయత చూపించాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. To make disciples, baptize them, and then teach them to do every single thing I have commanded. సమస్త జనులను నా శిష్యులుగా చేసి వారికి బాప్తిస్మమియ్యండి, మరియు నేను ఆజ్ఞాపించినంతయు గైకొనమని వారికి బోధించండి. So, if we are to fulfill that commission, very important part of that commission which is not often taken seriously, యేసుక్రీస్తు ప్రభు అప్పగించిన ఆ గొప్ప పరిచర్యను మనం నెరవేర్చాలి. ఇందులో ముఖ్యమైన భాగమును తరచుగా ఎవరూ కూడా తీవ్రంగా తీసుకోరు. we need to understand everything that Jesus taught by His life and by His words. యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవితం ద్వారా మరియు తన మాటల ద్వారా బోధించిన అంతయు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. And learn from that. దాని నుండి నేర్చుకోవాలి. Do it ourselves and then teach others how to do it. నేర్చుకొని మొట్టమొదట మనం వాటిని గైకొనాలి. ఆ తర్వాత ఇతరులకు గైకొనమని మనం బోధించాలి. Otherwise, we would not have fulfilled the Great Commission. లేనట్లయితే ప్రభు అప్పగించిన గొప్ప పరిచర్యను మనం నెరవేర్చలేము. And this is the part of the Great Commission that's usually neglected by most Christians who do evangelism or even initially bring people to discipleship. ప్రభు అప్పగించిన ఈ గొప్ప పరిచర్యలో ఈ ముఖ్యమైన భాగమును అనేక మంది క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తారు. అనేక మంది క్రైస్తవులు సువార్తం చేస్తారు మరియు ప్రారంభంలో క్రీస్తు దగ్గరకు ప్రజలను తీసుకొస్తారు, కానీ ఈ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. There's a whole lot that Jesus taught, and it's not something that we can go through quickly. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో బోధించారు. ఏదో మనం త్వరగా దాన్ని మొత్తం చూడలేం, కానీ And if our aim in building a church, a local church, is just to gather numbers of those who want to go to heaven, then we will neglect teaching them to do everything that Jesus commanded, because that takes time. మనము స్థానిక సంఘం కట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే, అలాంటప్పుడు మనమేదో కేవలం పరలోకానికి పోవటానికి మాత్రమే ఆసక్తి కలిగిన కొంతమందిని పోగు చేసుకుని ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు బోధించిందంతా కూడా మనం వారికి చెప్పలేము, ఎందుకంటే దానికి సమయం పడుతుంది. So, if you want to teach people to do everything Jesus commanded and make disciples of good quality, యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినంతయు గైకొనమని మీరు ఇతరులకు బోధించాలంటే మరియు నాణ్యత కలిగిన శిష్యులుగా చేయాలనుకుంటే, you'll have to ignore numbers. అప్పుడు మీరు సంఖ్యను పట్టించుకోకూడదు. Do all the evangelism you can possibly can. నీవు చేయగలిగినంత సువార్త చేయి. But then bring those newborn babies to maturity, just like a good father would do. కానీ క్రొత్తగా జన్మించిన ఆ శిశువులను పరిణితిలోనికి వచ్చే వరకు కూడా చేయి, ఒక మంచి తండ్రి చేయనట్లుగా. Not just keep on having babies who remain immature babies, but babies who grow up to maturity. ఏదో కేవలం చిన్న బిడ్డలను పోగు చేసుకుంటూ ఉంటూ పరిణితి లేని వారిని ఆ విధంగా పోగు చేసుకుంటూ ఉండటం కాదు. The only way to grow up to maturity is by teaching them to do every single thing Jesus commanded. ఆ చిన్న బిడ్డలు పరిణితిలోనికి వచ్చే ఒకే ఒక మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినంతయు గైకొనమని వారికి బోధించాలి. This is exactly what he said. ఇదే ఖచ్చితంగా ఆయన చెప్పారు. So, we've come to this point in our study in Matthew chapter 13 and verse 52, where at the end of the parables, Jesus said these words to his disciples. ఇప్పుడు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనంలోనికి వచ్చాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలన్నీ చెప్పిన తర్వాత తన శిష్యులతో ఈ మాటలు చెప్పారు. They had just responded to Jesus' question when he asked them in verse 51, "Have you understood all these things?" వీటన్నిటినీ మీరు గ్రహించిత్రా అని యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు వాళ్ళు స్పందించారు. It's quite amazing that all these parables, he asked them whether they understood it, and they said yes. ఇదెంతో ఆశ్చర్యము. ఈ ఉపమానాలన్నీ మీరు గ్రహించారా అని అడిగినప్పుడు అవును మేము గ్రహించామని వాళ్ళు చెప్పారు. I don't know whether they understood it very deeply, but they responded yes. వాళ్ళు లోతుగా అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే అవునని చెప్పారు. And then he said, the scribe must become a disciple. ఆ తర్వాత ఆయన చెప్పారు, శాస్త్రి శిష్యుడుగా అవ్వాలి. What he meant was, a scribe is one who understands everything. ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటంటే, శాస్త్రి అంటే ప్రతిదీ అర్థం చేసుకునే వ్యక్తి. He has used his mind to grasp the intellectual part
of the scriptures. తన వివేకమును బట్టి లేఖనాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు. But the scribe must become a disciple. కానీ శాస్త్రి శిష్యుడవ్వాలి. That means he has to obey what he has understood. దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే గ్రహించాడో దానికి విధేయత చూపించాలి. So when they said, yes, we've understood all these things, Jesus said, that's fine. Now you're scribes. మేము వాటన్నిటిని గ్రహించాము అని వాళ్ళు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే అది మంచిదే, ఇప్పుడు మీరు శాస్త్రులు. Now you must become disciples who practice what you have understood. మీరు ఏదైతే గ్రహించారో వాటిని మీరు అభ్యాసం చేసే శిష్యులుగా ఉండాలి. That means you've got to apply the truth of these parables to your life. ఈ ఉపమానంలో ఉన్న సత్యములను మీ జీవితంలోనికి మీరు అన్వయించుకోవాలి. For example, I'll just take 2 examples. ఈ 2 ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే The parable of the treasure in the field. పొలంలో దాచబడి ఉన్న ధన నిధిని గురించిన ఉపమానము. Have you understood it? That this man sold all that he had to buy the field? ఆ పొలాన్ని కొనటానికి ఈ వ్యక్తి తనకున్నదంతా అమ్మివేశాడని మీకు అర్థమైందా? How do you apply it? మీరు దాన్ని ఏ విధంగా అన్వయించుకుంటారు? You must be willing to give up everything to recognize that Jesus Christ himself is that hidden treasure. ఆ దాచబడిన ధననిధి యేసుక్రీస్తు ప్రభు అని గ్రహించి మీరు కూడా సమస్తమును విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. Or the parable with the same meaning that he repeated in the man seeking for expensive pearls. అదే అర్థంతో ఆయన మరొక ఉపమానాన్ని చెప్పారు. అదేంటంటే మంచి ముత్యాన్ని కొన వెతుకుతున్న ఒక వర్తకుని గురించి ప్రభు చెప్పారు. And found a pearl of great price. ఆయన అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. If we see Christ as the pearl of great price, we be willing to give up everything on earth in order to have him. ఆ అమూల్యమైన ముత్యము ప్రభువే అని మనం కనుగొన్నట్లయితే ఆ అమూల్యమైన ముత్యమును కలిగి ఉండటానికి ఈ భూమి మీద మనం కలిగినదంతా కూడా అమ్మివేయటానికి సిద్ధపడతాము. And we'll say like the psalmist, there is nothing whom have I in heaven but thee, and there is nothing on earth that I desire beside thee. అప్పుడు కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలము, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ భూమి మీద నాకేదీ అక్కర్లేదు. So that is the mark of a true disciple. ఒక నిజమైన శిష్యుని యొక్క గుర్తు ఆ విధంగా ఉంటుంది. Who can say to the Lord sincerely from his heart, there's nothing on earth I desire beside you. యథార్థంగా తన హృదయంలో నుండి మాటని చెప్పగలడు, ప్రభువా నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. That's all I want, Lord. ప్రభువా నీవే నాకు కావాలి. And if we say that, then we have understood that parable. ఆ విధంగా మనం చెప్పినట్లయితే ఆ ఉపమానమును మనం అర్థం చేసుకున్నట్లు. And likewise all the other parables, about the thorns growing up and choking the good seed. అదే విధంగా మిగిలిన ఉపమానములన్నీ కూడా ముండ్ల పొదలు మొలిచి మంచి విత్తనమును అణచివేసినట్లుగా. We can understand it, but we got to make sure that thorns, the deceitfulness of riches and the anxieties of worldly things and all don't grow up to choke our Christian life. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ధన మోసము, ఈ లోకమునకు సంబంధించిన చింతలు అనే ముళ్ళు పెరిగి మన క్రైస్తవ జీవితమును అణచివేయకుండా మనం చూసుకోవాలి. Then we become disciples. అప్పుడు మనం శిష్యులమవుతాము. Otherwise we can preach wonderful messages on these parables and we are just scribes. లేనట్లయితే ఈ ఉపమానముల గురించి అద్భుతమైన వర్తమానాలు మనం చెప్పొచ్చు, కేవలం శాస్త్రులాగా ఉండొచ్చు. And that's why at the end of this section on the parables, Jesus said, the scribe must become a disciple. అందుకే ఉపమానాలు అయిపోయిన తర్వాత చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, శాస్త్రి శిష్యుడవ్వాలి. This is what Jesus taught. ఇదే యేసుక్రీస్తు ప్రభు బోధించింది. We're considering the subject of all that Jesus taught. యేసు బోధించిందంతయు అనే అంశమును మనం చూస్తూ ఉన్నాం. What Jesus taught was, it's not enough to be a scribe. యేసు బోధించింది ఏంటంటే కేవలం శాస్త్రిలాగా ఉంటే సరిపోదు, You got to be a disciple. నీవు శిష్యుడు అవ్వాలి. And then, once you're a disciple, you can, from the treasure you have in your life, ఒకసారి నీవు శిష్యుడు అయిన తర్వాత నీ జీవితంలో ఉన్న ధన నిధిలో నుండి, the treasure is what we have experienced of putting these teachings to practice in daily life. ఇక్కడ ధన నిధి అంటే ఏంటంటే ఏవైతే బోధలు మనం వింటున్నామో వాటిని మన అనుదిన జీవితంలో అభ్యాసం చేసినప్పుడు, and through trial and temptation and overcoming, శ్రమలు శోధనల ద్వారా వెళ్తూ వాటిని జయించినప్పుడు, then we have a treasure. అప్పుడు మనం ధన నిధిని కలిగి ఉంటాం. And from that treasure, we can bring forth
and make other people rich. ఆ ధననిధిలో నుండి మనము పదార్థములను తీసుకొని వచ్చి ఇతరులను ధనవంతులుగా చేయవచ్చు. Not with our knowledge, మనకున్న తెలివితేటలతో కాదు, but with what we have practiced of what we have understood. కానీ ఏదైతే మనం అర్థం చేసుకున్నామో దాన్ని అభ్యాసం చేయాలి. And new and old means we have experiences from past years. ఇక్కడ క్రొత్త పదార్థములు పాత పదార్థములు అంటే, పాత పదార్థములు అంటే గత సంవత్సరంలో మనం అనుభవించింది. But we must also be having continually new experiences with the Lord. ప్రభుతో మనము నిరంతరము కూడా క్రొత్త అనుభవాలను కూడా మనం కలిగి ఉండాలి. If you only have old experiences with the Lord, you're probably a backslider. నీవు ప్రభుతో కేవలం పాత అనుభవాలనే కలిగి ఉన్నట్లయితే బహుశా నువ్వు వెనక్కి దిగజారిపోయి ఉంటావు. A person who's walking with God does not have only experiences with the Lord to talk about from last year or year before that. దేవునితో నడిచే ఒక వ్యక్తికి ఎప్పుడు పాత అనుభవాలు లేక గత సంవత్సరంలో ఉన్న అనుభవాలే కాదు, కానీ క్రొత్త అనుభవాలు కూడా ఉంటాయి. He must be having current experiences. అతనికి ప్రస్తుతం ప్రభువుతో అనుభవాలు ఉంటాయి. Not necessarily every day, but something current that's recent. ప్రతిరోజు ఉండకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి సంబంధించి ఉంటాయి. What the Lord has spoken to him and done in his life and done for him. దేవుడు ఆ వ్యక్తితో ఏదైతే మాట్లాడాడో, తన కోసం ఏదైతే చేశాడో, తన ద్వారా ఏదైతే చేశాడో. Treasures new and old. పాత మరియు క్రొత్త ధన నిధులు. Remember that in the new covenant, ministry does not come by study. క్రొత్త నిబంధనలో పరిచర్య అనేది కేవలం చదవటం ద్వారా రాదు, or even by waiting on the Lord and hearing his voice. ప్రభు దగ్గర వేచి ఉండి కేవలం ఆయన స్వరం వినటం ద్వారా మాత్రమే కాదు. That is old covenant. అది పాత నిబంధన. In the old covenant, it was by hearing God speak. పాత నిబంధనలో దేవుడు మాట్లాడినప్పుడు వినటం ద్వారా. The old prophets would speak like that. ప్రవక్తలు ఆ దేవుడు చెప్పిన మాటలు విని వాళ్ళు మాట్లాడతారు. Moses would go up to the mountain and come down and tell people, come and hear what the Lord has said. మోషే పర్వతం మీదకు వెళ్లి దేవుని యొక్క మాటలు విని, ఇక్కడికి రండి, దేవుడు చెప్పేది వినండి అని మోషే అంటాడు. But in the new covenant, ministry comes through the trials God takes us through, as Paul says in 2 Corinthians in chapter 1. కానీ క్రొత్త నిబంధనలు అయితే దేవుడు మనల్ని తీసుకుని వెళ్లే శ్రమల ద్వారా పరిచర్యనిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. He says God allows us to go through all types of afflictions. పౌలు ఏం చెప్తున్నాడంటే అన్ని రకాల శ్రమల ద్వారా మనం వెళ్లేటట్లు దేవుడు చేస్తాడు. And he strengthens us. అయినా కూడా ఆయన బలపరుస్తాడు. In 2 Corinthians 1:4, the word comfort means strengthens and encourages. 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనంలో ఆదరణ అంటే ఆయన మనల్ని బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు అని. FORT comes in comfort, meaning a fort of strength. అక్కడ కంఫర్ట్ లో FORT, ఫోర్ట్ అంటే మన కేడెము అని, బలము అని. God strengthens us in our affliction so that we may be able to strengthen those who are in an affliction themselves with the same strength that we received when God strengthened us. మనము శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు బలపరుస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని బలపరిచినప్పుడు ఆ బలముతో ఎవరైతే శ్రమల్లో బలహీనంగా ఉన్నారో వాళ్లను మనం బలపరుస్తాము. You see the number of times that word comfort or strength comes in that verse, 4 times. ఆ వచనంలో 4 సార్లు ఆదరణ, బలము అనే మాటలు వస్తాయి. The strength we receive in the trials we go through is our ministry to other people. మనం వెళ్లే శ్రమల్లో దేవుని దగ్గర నుండి మనం పొందిన బలమే ఇతరులకు మనం చేసే పరిచర్య. Because other people don't need an intellectual knowledge of God. ఎందుకంటే ఇతరులకు కావాల్సింది దేవుణ్ణి గురించిన తెలివితేటలు కాదు. They need to know how to overcome in their trials. వాళ్ళ యొక్క శ్రమల్లో వాళ్ళు ఏ విధంగా జయించాలో అది వాళ్ళకి కావాలి. And that can only come through what we have experienced. అది కేవలం మనం ఏదైతే అనుభవించామో దాని ద్వారానే వస్తుంది. And that's why Jesus Christ himself had to, in order to be our forerunner, had to go through every temptation that any man can ever go through. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనకు ముందు పరిగెత్తువాడుగా అవటానికి ఏ మనిషి అయినా వెళ్లగలిగిన ప్రతి శోధనలో ఆయన వెళ్లారు. He was tempted in all points as we are,
We read in Hebrews 4 and verse 15, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం, మన వలె ఆయన అన్ని విషయముల్లోనూ శోధించబడ్డారు. and that is how he can run to the aid, it says in Hebrews 2:18, of those who are tempted today. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది, ఎవరైతే ఈనాడు శోధించబడుతున్నారో సహాయం కొరకు ఆయన దగ్గరకు మనం వెళ్ళవచ్చు. And if we are to run to the aid of people who are in trial and temptation today, we must be mini forerunners for others. ఈనాడు శ్రమల్లో శోధనలో వెళుచున్న వారికి మనం ముందుగా పరిగెత్తుచున్నట్లయితే మనం కూడా క్రీస్తు వలె చిన్నగా ముందు పరిగెత్తున్న వారి వలె ఉంటాము. We must be able to say to others, follow me as I follow Christ. అప్పుడు మనం ఇతరులకు ఈ విధంగా చెప్పగలగాలి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. Paul could say that. పౌలు ఆ విధంగా చెప్పగలిగాడు. And from his trials, the Paul the scribe became Paul the disciple. పౌలు తాను వెళ్లిన శ్రమలను బట్టి శాస్త్రి అయిన పౌలు శిష్యుడైన పౌలుగా మారాడు. And so that's what he's speaking about here. దాని గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. The great danger of lots and lots of preachers today is they are scribes. ఈనాడు అనేక మంది బోధకుల్లో ఉన్న అపాయము ప్రమాదం ఏంటంటే వాళ్ళు శాస్త్రులు, They're not disciples. వారు శిష్యులు కాదు. They have a lot of head knowledge. వాళ్లకు బాహ్య సంబంధమైన తెలివితేటలు ఎంతో ఉన్నాయి. They can arrange their sermons so beautifully. వాళ్ళ వర్తమానాలను ఎంతో అందంగా వాళ్ళు చెప్పగలరు. But they have very little to speak from practical experience of the Lord took them through triumphantly in different situations. కానీ వాళ్ళ జీవితంలో దేవుడు అనేక పరిస్థితుల ద్వారా విజయవంతంగా ఏ విధంగా నడిపించారు అని అభ్యాసాత్మకమైన జ్ఞానాన్ని వాళ్ళు ఎవరు ఆ విధంగా చెప్పలేరు. Or help them to overcome sins, or help them to come to a glorious family life, or things like that. పాపాన్ని జయించడం లేక మహిమకరమైన కుటుంబ జీవితాన్ని ఏ విధంగా గడపాలి అలాంటి విషయాలు వాళ్ళు చెప్పరు. And if we don't have such a message, we're still scribes. అలాంటి సందేశాన్ని మనం కలిగి లేనట్లయితే మనం ఇంకా శాస్త్రుల వలె ఉన్నాం. And that's the reason why the church suffers so much today. అందుకే ఈనాడు సంఘం ఎంతో బాధపడుతుంది. We have far too many scribes. Like Paul says in 1 Corinthians 4, for 10,000 teachers you may have one father. ఈనాడు అనేక మంది శాస్త్రులు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లుగా 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు, కానీ తండ్రి ఒక్కడే ఉన్నాడు. And what the church needs is fathers and disciples who can bring forth out from their treasure experiences from the past as well as current experiences of what the Lord is teaching them right now. ఎవరైతే వాళ్ళ ధన నిధిలో నుండి పాత పదార్థములను అంటే పాత అనుభవాలను మరియు ప్రస్తుత అనుభవాలను ప్రభు వారికి ఏం బోధిస్తున్నాడో ఆ అనుభవాలను చెప్పగలిగే తండ్రులు శిష్యులు సంఘానికి ఎంతో అవసరం. After these things in Matthew 13:53 it says, when he finished these parables he departed from there and he came to his hometown and he began teaching them in their synagogue. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరముల్లో వారికి బోధించుచూ ఉండెను. 53వ వచనము. Jesus was constantly teaching, as we noticed again and again in Matthew. యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ నిరంతరం బోధిస్తూనే ఉన్నారు. మత్తయి సువార్తలో మరలా మనం చూస్తూ ఉన్నాం. He never tired of teaching బోధించే విషయంలో ఆయన ఎప్పుడు అలసిపోలేదు. because he knew that people needed to hear. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ వినాల్సిన అవసరం ఉందని ఆయనకు తెలుసు. He had gone through 30 years of walking with the Father in Nazareth and was rich in practical experience of walking with God as a man. నజరేతులో ఆయన 30 సంవత్సరాలు తండ్రితో కూడా నడిచాడు. దేవునితో ఒక మానవునిగా 30 సంవత్సరాలు నడిచి ఎంతో అభ్యాసాత్మకమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు ప్రభు. He had to come as a man, go through all that, and only then he could teach. ఆయన ఒక మానవునిగా వచ్చి వీటన్నిటి ద్వారా వెళ్లవలసి వచ్చింది. అప్పుడు మాత్రమే ఆయన బోధించగలడు. He didn't rush out to teach just when he knew the Bible. ఏదో ఆయనకు బైబిల్ తెలిసిన వెంటనే బోధించడానికి వెళ్లలేదు. He knew the Bible when he was 12 years old. ఆయనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయనకు బైబిల్ తెలుసు. But he would have been a scribe. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే ఒక శాస్త్రిలాగానే ఉండేవాడు. But to be a disciple of the Father, he had to go through another 18 years in Nazareth, experiencing everything that he had studied. కానీ తండ్రికి శిష్యుడిగా ఉండటానికి ఆయన ఏదైతే చదివాడో దాన్ని అనుభవించటానికి నజరేతులో 18 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. And then God sent him out అప్పుడు దేవుడు ఆయన్ను బయటకు పంపించారు. to
Today we have a lot of people who think they just go through 3 years in a Bible school and they're ready to teach others. ఈనాడు అనేక మంది ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్లి ఇతరులకు బోధించవచ్చని అనుకుంటున్నారు. We got to go through experiences in life in order to lead other people to a godly life. ఇతరులను దైవభక్తి కలిగిన జీవితంలోనికి నడిపించడానికి జీవితంలో అనేక అనుభవాల గుండా మనం వెళ్ళాలి. And when he came there, the people in his hometown were astonished. ఆయన అక్కడికి వచ్చినప్పుడు తన సొంత ఊరిలోని ప్రజలు ఎంతో ఆశ్చర్యపడ్డారు. They said, where did this man get this wisdom and these miraculous powers? ఈ మనిషినికి ఇంత జ్ఞానము పాండిత్యము ఎక్కడి నుండి వచ్చింది? ఇన్ని అద్భుతాలు ఏ విధంగా చేయగలుగుతున్నాడు? I mean, we just know him as a poor carpenter's son. కేవలం ఒక పేద వడ్రంగివాని కుమారునిలాగే మనము ఇతన్ని ఎరిగాము. Carpenters were not considered high up in society. సమాజంలో వడ్రంగి వాళ్లకు అంత ఎక్కువ విలువేమి ఇవ్వరు. They were not scholars and they were not rich people. వాళ్ళు గొప్ప పండితులు కాదు, ధనవంతులు కాదు. Just a poor carpenter's son from a town called Nazareth, which is a sort of a despised town. నజరేతు అను పట్టణంలో నుండి ఒక పేద వడ్రంగివాని కుమారుడు. ఆ నజరేతు అను పట్టణం కూడా ఎంతో తృణీకరించబడిన పట్టణము. And his mother is called Mary. His brothers, we read here, he's got at least 4 brothers, James, Joseph, Simon and Judas. ఇతని తల్లి పేరు మరియా. కనీసం ఇతనికి 4 సహోదరులు ఉన్నారు. యాకోబు, యోసేపు, సీమోను, యూదా. And his sisters, we don't know how many there were, but that means at least 2. మరియు అతని యొక్క సహోదరులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ కనీసం 2 ఉండి ఉండాలి. Are they not all here? వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా. Jesus, therefore, we see was a member of at least a family with 7 children. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కనీసం 7 పిల్లలున్న కుటుంబంలో ఉన్నారని మనకు తెలుస్తుంది. Where did this man get all these things? ఈయనకు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? And they took offense at him. మరియు ఆయన్ని బట్టి వాళ్ళు అభ్యంతరపడ్డారు. And listen to these words of Jesus in verse 57. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ మాటలు వినండి. 57వ వచనంలో He said to them, a prophet is not without honor except in his hometown and in his own family. ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనా ఘనహీనుడు కాడని వాళ్ళతో చెప్పాడు. And this has been true through 2000 years. 2000 సంవత్సరాల నుండి కూడా ఇది సత్యమే. People have seen a prophet in his hometown or in his family grow up as a little child. ప్రజలు తమ ఊరిలో కానీ తమ ఇంటిలో కానీ ఒక ప్రవక్త చిన్నవాడిగా ఉన్నప్పటి నుండి పెరిగినట్లయితే They always think of him, yeah, this is a little child we knew. Who cares for him? వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఇతన్ని మనం చిన్నప్పటి నుండి చూశాము అని పెద్దగా పట్టించుకోరు. But God may have raised him up to be a prophet. దేవుడు ఆయన ఒక ప్రవక్తగా పెంచుంటాడు. And so family members usually despise a true prophet of God. కాబట్టి సాధారణంగా మనం చూసినట్లయితే ఒక నిజమైన దేవుని ప్రవక్తను కుటుంబ సభ్యులే తిరస్కరిస్తారు. And the town in which the prophet grew up, there also they've seen him from childhood as a little schoolboy. ఆ ప్రవక్త ఏ పట్టణంలో అయితే పెరుగుతాడో అక్కడున్న ప్రజలందరూ కూడా చిన్నప్పటి నుండే పాఠశాలకు వెళ్లేటప్పటి నుండే చూస్తూ ఉంటారు. They despise one who's like that. ఆ విధంగా చూసిన వాళ్లను వీళ్ళు తృణీకరిస్తారు. But other towns have seen him as a grown man, as a prophet straight away. కానీ వేరే పట్టణంలో ఉన్న ప్రజలైతే నేరుగా ఒక ప్రవక్తగా పెద్దయిన తర్వాత చూస్తారు కాబట్టి and tend to respect him. అతన్ని గౌరవిస్తారు, గణపరుస్తారు. And this was true in Jesus' time as well. యేసుక్రీస్తు ప్రభు ఉన్న సమయంలో కూడా ఇది నిజమే. In Nazareth, everybody in Nazareth had seen him as a little boy. నజరేతులో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు బాలుడిగా ఉన్నప్పటి నుండి కూడా చూశారు. And his family members and relatives also had seen him as a little boy. తన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా యేసు బాలుడిగా ఉన్నప్పటి నుండే చూశారు. They said, who is this? This is not some great prophet. ఈయనెవరు, ఈయనేదో గొప్ప ప్రవక్త కాదు అన్నట్లుగా వాళ్ళు చూశారు. We know him as a little kid. చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండే ఈయన మనకు తెలుసు. And so, it's the same today when so many people despise a true prophet of God within his family and in his hometown. కాబట్టి ఈ రోజు కూడా నిజమైన ప్రవక్తలను వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలే తృణీకరిస్తారు. So you shouldn't be surprised if you're a true servant of God and God's given you a prophetic ministry that you're not valued in your hometown because familiarity breeds contempt, as the English proverb says.
కాబట్టి నీవు ఒక నిజమైన దైవ సేవకుడు అయితే, దేవుడు నీకు ప్రవచనాత్మకమైన పరిచర్య ఇచ్చినట్లయితే, నీ సొంత పట్టణంలో ఉన్న ప్రజలే నిన్ను తృణీకరించినప్పుడు నీవు ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, చనువు అనేది ధిక్కారమునకు నాంది పలుకుతుంది. And therefore, we don't necessarily get respect in our hometown and from our own family members. కాబట్టి మన సొంత పట్టణంలోని ప్రజల చేత, మన కుటుంబ సభ్యుల చేత మనం గౌరవించబడాల్సిన అవసరం లేదు. That's just following in the footsteps of Jesus. యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవటం అంటే అదే. And then we come to verse 58. ఆ తర్వాత మనం 58వ వచనం చూద్దాం. It says he did not do many miracles there because of their unbelief. ఇక్కడేం చెప్పబడిందంటే, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. What do we learn from Jesus' life? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? That though he wanted to do miracles for some people, he could not do it, not because he didn't want it. ఆయన కొందరి జీవితాల్లో అద్భుతములు చేయాలనుకున్నా కూడా ఆయన చేయలేకపోయాడు. అంటే ఆయన చేయదలుచుకోక కాదు, Not because they didn't need it. వాళ్ళకు కూడా అవసరం లేక కాదు. They needed it greatly. He wanted to do it greatly for them, but they wouldn't believe. వాళ్ళకి ఎంతో గొప్ప అవసరం ఉంది, ప్రభువు కూడా చేయాలని అనుకున్నాడు, కానీ వాళ్ళకు విశ్వాసం లేదు. That's quite amazing. ఇదెంతో ఆశ్చర్యం. In his own hometown, where they should have had the maximum blessing, they got the least. నిజానికి తన సొంత పట్టణంలోనే వాళ్ళు ఎంతో గొప్ప ఆశీర్వాదాలను కలిగి ఉండాలి. Imagine in all the towns and villages of Nazareth, చూడండి ఒకసారి, ఇశ్రాయేల్లో ఉన్న పట్టణాలు గ్రామాలన్నింటితో పోల్చి చూసినట్లయితే, the town which got, or the village or town which got the least amount of blessing was Nazareth. ఎంతో తక్కువ ఆశీర్వాదం పొందిన పట్టణము నజరేతే. Where Jesus had lived for 30 years, they wouldn't accept him. అక్కడ యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు జీవించారు, అయినా కానీ వాళ్ళు ఆయన అంగీకరించలేదు. They wouldn't believe in him. Capernaum, where he stayed. ఆయన కపెర్నహూములో కూడా నివసించారు, వారు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. But Nazareth especially, they did not believe because they had a despising attitude. ముఖ్యంగా నజరేతులో ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఎందుకంటే వాళ్ళు తృణీకరించే వైఖరిని కలిగి ఉన్నారు. And wherever you despise a true servant of God for some reason or the other, I want to tell you, you're going to be the loser. ఏదో కారణాన్ని బట్టి నీవు నిజమైన దైవ సేవకుడిని తృణీకరించినట్లయితే నేను చెప్పేది ఏంటంటే, మీరే నష్టపోతారు. If he's just a crook, that's okay, you don't lose anything. ఒకవేళ అతడు మోసగాడైతే అది సరే, నువ్వేమి నష్టపోవు. But if a man's a genuine, true man of God, anointed by the Holy Spirit, కానీ ఆయన నిజమైన దైవ సేవకుడై ఉండి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడైతే, and you look down on him for some reason or the other, ఏదో ఒక కారణాన్ని బట్టి ఆయన నీవు తక్కువగా చూసినట్లయితే, there's no man without weaknesses. బలహీనతలు లేకుండా ఎవరు ఉండరు. Every servant of God has got weaknesses in the history of humanity, including the Apostle Paul. మానవ చరిత్రలో మనం చూసినట్లయితే ప్రతి దైవ సేవకునికి కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది, అపోస్తలుడైన పౌలుతో సహా. But if you despise a man for something like that, you're going to be the loser. కానీ అలా అని నీవు ఆ దైవజనుడిని తృణీకరించినట్లయితే నీవే నష్టపోతావు. Because you despise a true servant of God. ఎందుకంటే ఒక నిజమైన దైవ సేవకుడిని నీవు తృణీకరించావు. And that's what happened here. అదే ఇక్కడ జరిగింది. Jesus wanted to do many miracles there, and he could not do it. యేసు అక్కడ అనేకమైన అద్భుతాలు చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. And that also teaches us that it's a thing that we need to ask ourselves. ఇది మనకేం బోధిస్తుందంటే, మనల్ని మనం ఏ విధంగా ప్రశ్నించుకోవాలి. Is there something God wanted to do for me, but which he couldn't do? Because I wouldn't trust him. నేను దేవుణ్ణి విశ్వసించలేదు కాబట్టి దేవుడు నాకు ఏదైనా చేయాలనుకున్నది చేయలేకపోయాడా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. Maybe a difficult problem that you're facing. బహుశా నువ్వు ఎదుర్కొంటున్న కష్టమైన సమస్య, and you really want to be delivered from it. నీవు నిజంగా దాని నుండి విడుదల పొందాలనుకుంటున్నావు. And God also wants to deliver you from it. దేవుడు కూడా దాని నుండి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. But you're not delivered from it. కానీ దాని నుండి నువ్వు విడిపించబడలేదు. Because of your unbelief. ఎందుకంటే నీ అవిశ్వాసాన్ని బట్టి. I've often thought about this verse in relation to the final day of judgment. నేను అనేక సార్లు ఈ వచనాన్ని చివరి దినమున తీర్పుకు సంబంధించి ఆలోచిస్తూ ఉంటాను. When I stand before the Lord, I apply it to myself. నేను ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ఈ వచనాన్ని ఈ విధంగా నేను అన్వయించుకుంటాను.
will there be any area or anything in my life where the Lord would have to say to me as He reviews my entire life on earth in the day of judgment, తీర్పు దినమున దేవుడు నా జీవితాన్నంతటినీ సమీక్షించినప్పుడు నా జీవితంలో ఏ విషయంలోనైనా and He'll have to say to me, you know, I could have done something for you there if you had trusted me. నీవు దీన్ని నమ్ముంటే ఇది నేను చేయాలనుకున్నాను అని దేవుడు ఏమైనా చెప్తాడా? Or in this other place, if only you had trusted me, the things would have turned out very differently from the way they did. లేక వేరే విషయానికి సంబంధించి ఆ విషయంలో నీవు నమ్మి ఉన్నట్లయితే అది వేరే విధంగా జరిగి ఉండేది అని దేవుడు చెప్తాడా? But I couldn't do anything for you. My hands were tied because you wouldn't trust me. కానీ ఆ విషయంలో నేనేమీ చేయలేకపోయాను, ఎందుకంటే నీ అవిశ్వాసాన్ని బట్టి నా చేతులు కట్టివేయబడ్డాయి. You depended on man to help you. సహాయం కోసం నీవు మనుషుల మీద ఆధారపడ్డావు. You went here and there. నీవు ఇక్కడకు అక్కడకు వెళ్ళావు. You looked up to the hills for your help. నీ సహాయం కోసం కొండల తట్టు చూశావు. You went to Egypt instead of coming to me, the Lord says. నీవు నా దగ్గరికి రాకుండా ఐగుప్తుకు వెళ్ళావు అని ప్రభువు చెప్తాడు. Would that be true? అది నిజమవుతుందా? Well, I sort of really searched my heart and said, Lord, I don't want you to say that to me in the final day. In any situation. నిజంగా ఈ విషయంలో నా హృదయాన్ని పరిశీలించుకున్నాను. ప్రభువా, ఏ విషయంలోనైనా నేను ఈ విధంగా చేశానా? I can't do anything about the years gone by. గడిచిన సంవత్సరాల గురించి నేనేమీ చేయలేను. So many years of my life wasted in unbelief. అనేక సంవత్సరాలు అవిశ్వాసాన్ని బట్టి నా జీవితంలో వ్యర్థమైపోయాయి. But at least in the years that are left to me, in the years to come, I want to trust you first in every situation. కనీసం వచ్చే సంవత్సరాల్లోనైనా, నాకున్న సంవత్సరాల్లో ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణే మొట్టమొదట ఆశ్రయించాలి. Whatever my need is, నా అవసరం ఏదైనా సరే, physical sickness, భౌతిక సంబంధమైన రోగం కానీ, problems with other people, వేరే వాళ్లతో ఉన్న సమస్యలు కానీ, difficulties with our children, పిల్లలతో ఉన్న కష్టాలు కానీ, or any type of problem that we can ever face. మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా కానీ, Lord, I want to trust you first. I know that you're Almighty God. ప్రభువా, మొట్టమొదట మిమ్మల్ని నేను విశ్వసిస్తున్నాను. మీరు సర్వశక్తిగల దేవుడని నాకు తెలుసు. You taught me to pray to our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని ఆయన మనకు నేర్పించారు. Who can do everything. ఆయన సమస్తమును చేయగలడు. My dear brothers and sisters, please consider this. Whether there be things in your life that the Lord could have done differently if you had only trusted Him. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి దీన్ని ఆలోచించండి. ఒకవేళ మీరు ప్రభువుని నమ్మి ఉన్నట్లయితే మీ జీవితంలోని కొన్ని విషయాలు ఆయన వేరుగా చేసి ఉండేవాడే. So that's a very challenging verse. నిజంగా ఇదెంతో సవాలు చేసే వచనము. To me it's one of the saddest verses in all the four Gospels. నా మట్టుకు నాకైతే నేను ఈ విధంగా అనుకుంటాను, ఈ 4 సువార్తల్లో కూడా ఇదెంతో విచారకరమైన వచనం. He could not do and He did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేకపోయారు, చేయలేదు. If you see the parallel passage, దీనికి సమాంతర వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, sometimes it's good for us to compare one scripture with a similar passage in another gospel. కొన్నిసార్లు ఒక వచనాన్ని లేక ఒక వాక్య భాగాన్ని తీసుకొని వేరే సువార్తల్లో అదే సమాంతర వాక్య భాగంతో పోల్చి చూడటం ఎంతో మంచిది. And this verse in Mark 6 verse 5 is written as, He could do no miracle there except that He healed a few sick people and He wondered at their unbelief. ఈ వచనము మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఏ విధంగా ఉందంటే, కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. He was amazed at their unbelief. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయారు. It was staggering, their unbelief. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డారు. Here it says He did not do it. Mark 6:5 says He could not do it. ఇక్కడేమో ఆయన చేయలేదు అని ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చేయజాలకపోయెను అని ఉంది. He could not do it means His hands were tied. ఆయన చేయలేకపోయెను అంటే ఆయన చేతులు కట్టివేయబడ్డాయి. You recognize that you tie the hands of Christ when you don't trust Him? నీవు క్రీస్తును నమ్మకుండా ఉన్నప్పుడు ఆయన చేతులు కట్టివేస్తున్నావని గుర్తించావా? We move on to Matthew chapter 14 and verse 1. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం.
At that time, Herod the Tetrarch heard the news about Jesus. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విన్నాడు. And he said to his servants, "This is John the Baptist. He's risen from the dead." తన సేవకునితో ఈ విధంగా చెప్పాడు, ఇతడు బాప్తిస్మమిచ్చే యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. That's why these miraculous powers are at work at him. అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని చెప్పాడు. That's quite an amazing thing that Jesus was mistaken for another human being. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తప్పుగా ఒక మానవునితో పోల్చబడ్డాడు. ఇదెంతో ఆశ్చర్యకరమైన విషయం. What a man John the Baptist must have been for somebody to think that Jesus was John the Baptist. యేసుక్రీస్తు ప్రభునే బాప్తిస్మమిచ్చే యోహాను అని ఎవరైనా అనుకుంటున్నారంటే బాప్తిస్మమిచ్చే యోహాను ఎంత గొప్ప మనిషి అయి ఉండాలి. That's really amazing. అది నిజంగా ఎంతో అద్భుతం. To think that we can live in such a way that so Christ-like. That's Herod Tetrarch said, "Hey, this is John the Baptist." మనం కూడా ఎంతో క్రీస్తును పోలి జీవించినట్లయితే చతుర్థాధిపతి అయిన హేరోదు బాప్తిస్మమిచ్చే యోహాను అని చెప్తాడు. And the amazing thing is John the Baptist never did a single miracle. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాప్తిస్మమిచ్చే యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదు. Yeah, it says that in the scriptures, in the Gospels. లేఖనాల్లో వ్రాయబడింది, సువార్తల్లో. John did not do any miracle. యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదు. But Jesus was doing miraculous things all the time. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే ఎల్లప్పుడూ కూడా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. And Herod the Tetrarch said, "Hey, this is John the Baptist risen from the dead." కానీ చతుర్థాధిపతి అయిన హేరోదు ఏమంటున్నాడంటే, ఇదిగో బాప్తిస్మమిచ్చే యోహాను మృతుల్లో నుండి లేచాడని చెప్తున్నాడు. He had killed John the Baptist and looks as if he's come back in the person of Christ. చతుర్థాధిపతి అయిన హేరోదు బాప్తిస్మమిచ్చే యోహానును చంపివేశాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే క్రీస్తు రూపంలో ఆయన మరలా బ్రతికాడని చెప్తున్నాడు. That's a real challenge. అది ఒక నిజమైన సవాలు. A wholehearted servant of God being considered equal to Jesus by a heathen man. ఒక అన్యుని చేత పూర్ణ హృదయముతో ప్రభువుని సేవించిన ఒక దైవజనుడు ప్రభువుతో సమానంగా ఎంచబడుతున్నాడు. Here's the old story of what Herod had done to John the Baptist. It's interesting to read. హేరోదు బాప్తిస్మమిచ్చే యోహానుకి ఏమైతే చేశాడో దాని గురించిన కథ అంతా ఇక్కడ ఉంది. ఇది చదవటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. Herod had John arrested and bound him and put him in prison. హేరోదు యోహానును పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించాడు. He himself didn't want to do it. హేరోదు తనంతట తానే ఈ విధంగా చేయాలనుకోలేదు. But because of his wife, whom he had married, who was actually the wife of his brother Philip. తన భార్య నిమిత్తం ఆ విధంగా చేశాడు. తన సహోదరుడు ఫిలిప్పు భార్య ఆమె. He got married to his brother's wife. తన సహోదరుని భార్యనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. And John had been speaking to him, saying straight to his face, "It's not lawful for you to have your brother's wife." నీవు నీ సోదరుని భార్యను పెళ్లి చేసుకోవటం న్యాయం కాదని యోహాను హేరోదు యొక్క ముఖం మీదే చెప్పాడు. Boy, we need prophets like that who will speak the truth even to kings or big people in their churches, etc. రాజులకైనా వాళ్ళ సంఘంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకైనా సత్యాన్ని నేరుగా ఆ విధంగా చెప్పే ప్రవక్తలు మనకెంత అవసరం. And even though he wanted to put John to death, హేరోదు యోహాన్ను చంపించాలనుకున్నా he feared the multitude because the multitude regarded John as a prophet. జనసమూహములకు ఆయన భయపడ్డాడు. ఎందుకంటే జనసమూహములందరూ కూడా యోహాను ఒక ప్రవక్తను అనుకుంటున్నారు. And when Herod's birthday came, the daughter of Herodias danced before them and he pleased Herod. హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదుని సంతోషపరచడానికి ప్రయత్నించింది. There he promised to give her whatever she asked. ఆమె ఏమడిగితే అది ఇస్తానని తాను వాగ్దానం చేశాడు. And she listened to her mother and asked her mother's advice. అప్పుడు ఆమె వెళ్లి తన తల్లి యొక్క సలహాను కోరింది. And mother said, "Ask for John the Baptist's head." బాప్తిస్మమిచ్చే యోహాను యొక్క తలను అడగమని తన తల్లి చెప్పింది. And she said, "I want John the Baptist's head on a platter." బాప్తిస్మమిచ్చే యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని ఆమె అడిగింది. And the king was so sad that he had made such a promise. అలాంటి వాగ్దానం చేసినందుకు రాజు ఎంతో విచారపడ్డాడు. But because he had given his oath and he didn't want to look humiliated in the presence of the dinner guests, కానీ తాను చేసిన ప్రమాణము నిమిత్తము తాను పిలిచిన అతిథుల మధ్య తన పరువు ప్రతిష్టల కోసం. Imagine what a weak person Herod was. హేరోదు ఎంత బలహీనుడో ఒకసారి ఊహించుకోండి.
He was willing to cut off somebody's head just to please his dinner guests. తాను పిలిచిన అతిథులను సంతోషపరచటానికి ఒక వ్యక్తి యొక్క తలను తీయించటానికే సిద్ధపడ్డాడు. And he sent and had John beheaded. ఆ విధంగా యోహాను యొక్క తలను కొట్టించాడు. The head was brought on a platter and given to the girl. ఆ తల పళ్ళెంలో పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వబడింది. And she brought it to her mother. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చింది. And disciples came and buried him, and they went and reported it to Jesus. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునద్దకు వచ్చి తెలియజేశారు. When Jesus heard it, he withdrew from there in a boat to a lonely place by himself. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాడు. You know, Jesus was so human. యేసుక్రీస్తు ప్రభువును మనం చూసినట్లయితే ఎంతో మానవుడిగా ఉన్నాడు ఇక్కడ. And that's why he was so grieved when he heard about Herod killing his forerunner John the Baptist. తనకు ముందుగా పరిగెత్తిన బాప్తిస్మమిచ్చు యోహానును హేరోదు చంపించాడని విని ఎంతో దుఃఖపడ్డాడు. That he had to withdraw himself. దానికోసం ఆయన జనసమూహములకు దూరంగా ఏకాంతంగా వెళ్ళాడు. That's a good thing to do. We learn from the life of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుండి మనం దీన్ని నేర్చుకుని చేయటానికి ఇదెంతో మంచిది. Whenever some pressure we feel of sorrow because of some circumstance or death or something like that, ఏదైనా పరిస్థితిని బట్టి కానీ లేక మరణాన్ని బట్టి కానీ ఆ దుఃఖం యొక్క ఒత్తిడిని మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం కూడా ఈ విధంగా చేయటం మంచిది. we need to withdraw and get alone with God and overcome that. మనము ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్లి దాన్ని జయించాలి. And cast that sorrow into the Lord's hands. ఆ చింతను దుఃఖమును ప్రభు యొక్క చేతిలో మనం పెట్టాలి. Bible says, cast your burden upon the Lord and He will sustain you. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని బైబిల్ చెప్తుంది. Because otherwise we can be overwhelmed with sorrow. లేనట్లయితే మనం దుఃఖంలో మునిగిపోతాము. There are a lot of Christians like that who face some difficult situation or a sorrowful situation. అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, ఏదైనా దుఃఖంలో గుండా వెళ్లవలసి వచ్చినప్పుడు, and they get so overwhelmed with it that they are incapacitated and useless for many weeks on end. వాళ్ళు ఎంతో దుఃఖంలో మునిగిపోయి వాళ్ళ సామర్థ్యానికి అది మించిపోయి అనేక వారాలు నిరుపయోగంగా ఉంటారు. Now if we want to avoid that, we need to get alone in the presence of God. దాన్ని మనం తొలగించుకోవాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఏకాంతంగా గడపాలి. Even Jesus needed to do it. యేసు కూడా ఆ విధంగా చేయాల్సి వచ్చింది. When he heard it, that John the Baptist had been killed, he withdrew himself and went alone to be with the Father in prayer. బాప్తిస్మమిచ్చు యోహాను చంపబడ్డాడు అని విన్న వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా తండ్రితో గడపడానికి వెళ్ళాడు. It shows me something of his tremendous identification with the human race. మానవాళితో ఆయన కూడా ఎంతో ఏకమైనట్లుగా ఇది నాకు తెలియజేస్తుంది. That he experienced our weaknesses. మన బలహీనతలన్నీ ఆయన అనుభవించాడు, భరించాడు. He experienced our sorrows. మన దుఃఖములను ఆయన అనుభవించాడు. He knew how to weep. ఏ విధంగా ఏడవాలో ఆయనకు తెలుసు. And he felt with the feelings we feel in such situations. అటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఆలోచిస్తామో, ఎటువంటి భావోద్వేగాలుంటాయో ఆయన కూడా వాటి గుండా వెళ్ళాడు. And he knew the answer was to get alone with the Father. ఏకాంతంగా వెళ్లి తండ్రితో గడపటమే దానికి జవాబు అని ఆయనకు తెలుసు. And when he had finished his time there, అక్కడ ఆయన తన ఏకాంత సమయాన్ని గడిపిన తర్వాత the multitudes that followed him, గొప్ప జనసమూహములు ఆయన దగ్గరికి వచ్చారు. and he felt compassion for them and continued to heal the sick. ఆయన వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. You see, within a short time, he was back into the ministry. చూడండి, అతి కొద్ది సమయంలోనే ఆయన మరలా పరిచర్యలోకి వచ్చాడు. He didn't let the sorrow of that overwhelm him. ఆ దుఃఖములో ఆయన మునిగిపోనట్లు ఆయన అనుమతించలేదు. That's what we learn from the life of Jesus. యేసు ప్రభు యొక్క జీవితం నుండి మనం అదే నేర్చుకోవచ్చు. He teaches us by his life just as much as from his words for our practical daily life. మన అనుదిన జీవితంలో అభ్యాసం చేయటానికి ఆయన కేవలం తన మాటల ద్వారా మాత్రమే కాదు కానీ తన జీవితం ద్వారా కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. And when it was evening, the disciples came to him and saying, the place is desolate, the time is past, send the multitude away so they may go to the villages and buy food for themselves.
సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు. But Jesus said, they don't need to go away. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే, వారు వెళ్ళనక్కర్లేదు, Give them something to eat. మీరే వారికి భోజనం పెట్టుడి అని చెప్పాడు. You see the attitude of Jesus. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరిని చూడండి. This should be characteristic of every servant of God. ప్రతి దైవ సేవకుని యొక్క వైఖరి ఇదే విధంగా ఉండాలి. Many would say, send them away. అనేక మంది అయితే వాళ్ళను పంపించండి అని చెప్తారు. Jesus says, no. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే వద్దని చెప్పాడు. Give them something to eat before sending them away. వాళ్లను పంపివేయక మునుపు మీరే భోజనం పెట్టమని చెప్పాడు ప్రభు. You know, a servant of God must be one who is hospitable. దైవ సేవకుడు ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. One whose home is open to serve others who come. ఎవరైతే తన ఇంటిలోనికి వస్తారో వాళ్లను సేవించేవాడిలాగా ఉండాలి. To feed them, to take care of them. వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. If one is unwilling to do that, you cannot be a servant of God. ఒకవేళ నీవు ఆ విధంగా చేయటానికి ఇష్టపడకపోయినట్లయితే నీవు దైవ సేవకునిగా ఉండలేవు. If you're always thinking, well, it's going to be inconvenient, నాకు అలా చేస్తే అసౌకర్యంగా ఉంటుందని నీవు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, it's going to involve sacrifice. దీనికి ఎంతో త్యాగం చేయాలి అని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే, Brother, forget about serving God. Go and do something else. అలా ఉన్నట్లయితే సహోదరుడా, నీవు దేవుణ్ణి సేవించటం అనేది మర్చిపో, వెళ్లి వేరే పని చేసుకో. Go and do business or something like that. వెళ్లి వ్యాపారము లేక ఇంకోటి ఏదన్నా చేసుకో. But if you want to be a servant of God, you must be willing to be inconvenienced. నీవు దైవ సేవకునిగా ఉండాలనుకుంటే నీవు అసౌకర్యానికి గురవటానికైనా సిద్ధపడాలి, ఇష్టపడాలి. You must be willing to sacrifice time, energy, money, whatever it is. నీ డబ్బు కానీ, సమయం కానీ, నీ శక్తి కానీ ఏదైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. The attitude of many would say, well, we can't trouble ourselves about these guys being hungry, send them off. వీళ్లు ఆకలిగొని ఉంటే మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోలేము, కాబట్టి వీళ్ళని పంపివేయండి అని అనేక మంది ఇటువంటి వైఖరిని కలిగి ఉంటారు. But Jesus said, no. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే వాళ్ళను పంపివేయవద్దు అని చెప్తున్నారు. Give them something to eat. వారికి భోజనము పెట్టుడి అని ప్రభు చెప్తున్నారు. What a word. ఎంత గొప్ప మాట కదా ఇది. I hope we can hear it when we come into similar situations. మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు ఈ మాటను మనం కూడా వినాలని నేను కోరుకుంటున్నాను. And he says they don't need to go away. వాళ్ళు వెళ్ళనక్కర్లేదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. Give them something to eat. వారికి భోజనం పెట్టండి. And then they said, how in the world can we do that? ఇంతమందికి మేము ఏ విధంగా భోజనం పెట్టగలమని శిష్యులు అడుగుతూ ఉన్నారు. We have only 5 loaves and 2 fish here. ఇక్కడ కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. And he said, bring that to me. అవి నా దగ్గరికి తీసుకుని రండి అని ప్రభు చెప్పారు. And ordering the multitudes to recline on the grass, he took the 5 loaves and 2 fish, and looking up toward heaven, he blessed the food and broke the loaves, and he gave it to them, and the disciples gave it to the multitudes. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. And they all ate and were satisfied. వారందరూ తిని తృప్తి పొందారు. They picked up what was left over of the broken pieces, 12 baskets full. మిగిలిన ముక్కలు 12 గంపల నిండా వాళ్ళు ఎత్తారు. And there were about 5,000 men who ate beside the women and children. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. So what we learn from this is that if we seek to be hospitable, దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మనము ఆతిథ్యం ఇవ్వటానికి ప్రయత్నించినట్లయితే God can even supernaturally help us to bless other people. వేరే వాళ్లను దీవించటానికి దేవుడు అవసరమైతే మానవాతీతంగా కూడా మనకు సహాయం చేయగలడు. That's what we learn from Jesus. యేసుక్రీస్తు ప్రభు యొద్ద నుండి దాన్నే మనం నేర్చుకోగలము. Honor God. దేవుణ్ణి గణపరచండి. Say, Lord, I want to serve others and bless them. ఓ ప్రభువా, నేను ఇతరులకు సేవ చేయాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. And you'll find God does amazing supernatural things to help you. దేవుడు ఆ విధంగా నీకు సహాయం చేయటానికి అద్భుతంగా మానవాతీతంగా సహాయం చేస్తాడు. We'll continue our study in the next episode.
ఈ అధ్యయనమును తర్వాత మనం కొనసాగిద్దాం.